జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మిత్ర దేశమైనటువంటి రష్యా మన భారతదేశానికి ఒక అతి పెద్ద ఆఫర్ని అయితే ఆఫర్ చేసింది సరే ఇంతకు ఏంది ఆఫరు ఆ విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతీయ సేనలు ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించినాయి ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ మొదట పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేశారు దీంతో ఏం చేయాలో తెలియనటువంటి ఈ సిగ్గుమాలినటువంటి పాకిస్తాను ఇక రాత్రిళ్ళు టైంలో భారత్ మీద టర్కీ డ్రోన్లతోనూ చైనా మిసైల్స్తోనూ దాడులు చేయడం మొదలుపెట్టింది ఈ విధంగా గత 4-5 రోజుల పాటు పాకిస్తాన్ అయితే దాడులు జరిపింది అయితే పాకిస్తాను 500లకు పైగా టర్కీ డ్రోన్లను అదేవిధంగా చైనా మిసైల్స్ను ప్రయోగించినప్పటికీ ఏ ఒక్క పాకిస్తాన్ డ్రోన్ కానీ మిసైల్ కానీ భారత్లో ఉన్నటువంటి లక్ష్యాలను తాకలేదు కాదు తాకలేకపోయినాయి ఇకపోతే ఈ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లను మిసైల్స్ను భారత సేనలు ఆకాశంలోనే అడ్డుకొని విజయవంతంగా పేల్చేసినాయి ధ్వంసం చేసి పారేసాయి అందుకు కారణం వచ్చేసి S-400 సిస్టమ్స్ అది కూడా కేవలం 2 S-400 సిస్టమ్సే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి డ్రోన్లకు అదేవిధంగా మిసైల్స్కు చుక్కలు చూపించాయి అంటే చూడండి ఇంకా అవి ఎంత పవర్ఫుల్ ఉంటాయో మనము రష్యా నుంచి 5 S-400 సిస్టమ్స్ను కొనుగోలు చేసేందుకు రష్యాతో అయితే ఒప్పందం చేసుకున్నాం ఈ ఒప్పందం 2018లో జరిగింది ఈ ఒప్పందం ప్రకారం రష్యా భారత్కు 5 S-400 సిస్టమ్స్ అయితే అందిస్తుందన్నమాట అందుకు ప్రతిగా భారతదేశం రష్యాకు $5.4 బిలియన్ మొత్తాన్ని అయితే చెల్లిస్తుంది అంటే $5.4 బిలియన్ రష్యా 5 S-400 సిస్టమ్లను భారత్కైతే అందించడానికి 2018లో ఒప్పందం కుదిరింది ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు రష్యా 3 S-400 సిస్టమ్స్ను భారత్కైతే అందించింది మిగిలినటువంటి 2 S-400 సిస్టమ్స్ను ఇప్పటికే రష్యా భారత్కైతే అందించి ఉండాల్సింది అయితే రష్యాకు ఉక్రెయిన్కు జరిగినటువంటి యుద్ధం మూలంగా రష్యా పైన అప్పటి జో బైడెన్ ప్రభుత్వం ఏది అమెరికాకు గతంలో ఉన్నాడు కదా ఒకటి అధ్యక్షుడు జో బైడెన్ అని చెప్పేసి వాడి ప్రభుత్వం విధించినటువంటి 10,000కు పైగా ఆంక్షల మూలంగా రష్యా మిగిలినటువంటి 2 S-400 సిస్టమ్స్ను భారత్కు అందించలేకపోయింది అంటే భారత్ వద్ద 3 S-400 సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇకపోతే ఈ 3 S-400 సిస్టమ్స్లో 2ంటిని పాకిస్తాన్ సరిహద్దుల వద్ద మోహరించగా మరొక దానిని LAC వద్ద మోహరించారు సరే ఇదే సమయంలో పెహల్గాంలో ఈ ఉగ్రవాద దాడి జరగడం మనం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించడం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే ఈ క్రమంలోనే ఈ ఉగ్రవాద దేశం భారత్ మీద దాదాపుగా చెప్పే కదా 500 డ్రోన్లు మిసైల్స్ అయితే ప్రయోగించింది కానీ ఏ ఒక్క డ్రోన్ కానీ మిసైల్ కానీ భారత్ టార్గెట్లను అయితే టచ్ చేయలేకపోయినాయి అందుకు కారణము ఈ S-400 సిస్టమ్సే కేవలం ఈ 2 S-400 సిస్టమ్సే పాకిస్తాన్ డ్రోన్లకు అదేవిధంగా మిసైల్స్ అన్నిటి కూడా సమాధానం చెప్పినాయి పాకిస్తాన్ మన దేశం మీదకి ప్రయోగించినటువంటి ఈ టర్కీ డ్రోన్లను అదేవిధంగా చైనా మిసైల్స్ను మన S-400 సిస్టమ్స్ తుత్తినీళ్ళు చేశాయి అంటే పీస్ చేశాయంటే దీంతో రష్యా తయారు చేసినటువంటి ఈ S-400 సిస్టమ్స్కు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పేరు అయితే వచ్చింది ఈ S-400 సిస్టమ్స్కు ప్రపంచంలోనే అతి గొప్ప గగనతల రక్షణ వ్యవస్థగా గుర్తింపు అయితే వచ్చింది అందుకు కారణం వచ్చేసి భారత్ మన భారత ఆర్మీ ఈ S-400 సిస్టమ్స్ను సరిగ్గా వినియోగించడంతో అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చినాయి దీంతో భారత్ విషయంలో సంతృప్తిగా ఉన్నటువంటి రష్యా ఇప్పుడు S-500 సిస్టమ్స్ను భారత్కి అందించడానికి ముందుకు వచ్చింది ఈ S-500 సిస్టమ్స్ రష్యా అభివృద్ధి చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కే ఈ ఆఫర్ను ప్రకటించడం ఇక్కడ విశేషం అనమాట అంటే ఈ S-500 సిస్టమ్స్ను రష్యా మొదటిసారిగా మన దేశానికే ఆఫర్ చేసిందనమాట ఇక్కడ మరో అతిపెద్ద విషయం ఏంటంటే ఈ S-500 సిస్టమ్స్ను భారత్తో కలిసి తయారు చేయడానికి రష్యా ముందుకు రావడం ఇక్కడ విశేషం ఇందుకు భారత ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది అంటే
ఈ S-500 సిస్టమ్స్ను ఇకపైన భారత్ రష్యాలు కలిసి తయారు చేయనున్నాయన్నమాట. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోనే అతి గొప్ప గగనతల రక్షణ వ్యవస్థలో మన దేశానికి రావడమే కాకుండా ఈ S-500 రక్షణ వ్యవస్థల యొక్క అధునాతన టెక్నాలజీ అదేవిధంగా హార్డ్వేర్ కూడా మనకైతే లభించుండాలి. అంతేకాకుండా ఈ S-400 మరియు S-500 సిస్టమ్స్లో ఉపయోగించేటటువంటి డిఫెన్స్ లాజిస్టిక్స్లో 50% లాజిస్టిక్స్ను భారత్లోనే తయారు చేసే అవకాశం ఉందంట. అదే కనుక జరిగితే మన రక్షణ రంగ సంస్థల పంట అయితే పండినట్టే. గొప్ప టెక్నాలజీలో మన చేతుల్లోకి రానున్నాయి. తద్వారా మన దేశం భవిష్యత్తులో మరిన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను తయారు చేయొచ్చు అనమాట. అంటే ఇక మనకు మన దేశానికి తిరిగే ఉండదు. 2 S-400 సిస్టమ్స్ ఉంటేనే మనం పాకిస్తాన్ను దడదడలాడించినామంటే ఏదా ఇక మరిన్ని వ్యవస్థలను కనుక మనం సంపాదించుకోగలిగినట్లయితే మన దేశం ఏ స్థాయిలో తయారవుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు విష్ణు భగవానుడిది ఇప్పుడు విష్ణు చక్రం ఉంటుందన్నమాట. దాన్ని వదిలినామంటే అది దేన్నైనా కూడా ధ్వంసం చేసి పారేస్తుంది. అట్టగా ఈ S-400 కావచ్చు, S-500 కావచ్చు, ఈ గగనతల రక్షణ వ్యవస్థలన్నీ కూడా మన శత్రు దేశాలు నువ్వు డ్రోన్స్ను ప్రయోగించు, మిసైల్స్ను ప్రయోగించు, నువ్వు ఏం ప్రయోగించినా కూడా వాటి పప్పులైతే ఉడకవు. అంటే మన ఈ గగనతల రక్షణ వ్యవస్థలో వాటినన్నింటిని కూడా ధ్వంసం చేస్తాయి. అది అంటే మన దేశానికి ఒక ఉక్కు కవచాన్ని నిర్మిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.